ఉమ్మడి అనంతపురం జిల్లాపై టీడీపీ అధినేత చంద్రబాబు చేయించిన సర్వే ఇప్పుడు పార్టీ అధిష్టానం విస్తుపోయే రిజల్ట్ ఇచ్చింది. జిల్లాలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మినహా ఎవరూ గెలిచే అవకాశం లేదని ఆ సర్వే సారాంశం. ఇప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులు కూడా అటువంటి సర్వేలకు దర్పణం పడుతున్నాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు రెండు గ్రూపులుగా విడిపోయి బహిరంగ విమర్శలు, నిరసనలకు దిగుతున్నాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ బురద చల్లుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సింగనమల టీడీపీ యువ ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి కూడా సెగ తగులుతోంది. పార్టీలో ఆమె వ్యతిరేకులు ఇప్పటికే ఉద్యమాలు నిర్వహిస్తున్నారు. సింగనమల అనంతపురం జిల్లాలోని 2 ఎస్సీ నియోజకవర్గాల్లో ఒకటిగా చెప్పుకోవాలి. బండారు శ్రావణిశ్రీకి టికెట్ రావటం అక్కడి నేతలకు సుతరాము నచ్చలేదు. మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను కాదని ఆమెకు టికెట్ ఇచ్చినందుకు కొందరు ఉడికిపోయారు. ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆమె పట్ల వ్యతిరేకతా భావంతో ఉండటమే కాకుండా కార్యకర్తలను బండారు శ్రావణిశ్రీకి వ్యతిరేకంగా ఉసిగొల్పుతూనే ఉన్నారు. నియోజకవర్గంలో పార్టీ వ్యవహారాలు పర్యవేక్షిస్తోన్న 2 మెన్ కమిటీకి ఆమెతో తొలి నుంచి విభేదాలు కొనసాగుతున్నాయి. శాసనసభ ఎన్నికల్లో శ్రావణి అభ్యర్థిత్వాన్ని 2 మెన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఎమ్మెల్యే వర్సెస్ 2 మెన్ కమిటీ అన్నట్లు పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. తాజాగా బుక్కరాయ సముద్రం మండలంలో కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. వీరి స్థానంలో కొత్త వారిని నియమించాలని ఎమ్మెల్యే శ్రావణి ఆదేశించినట్లు చెబుతున్నారు. దీంతో శుక్రవారం వివిధ గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ వర్గానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంపై 2 మెన్ కమిటీ మద్దతుదారులైన టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యే శ్రావణి నుంచి టీడీపీని రక్షించాలని కోరుతూ సేవ్ టీడీపీ సీఎం సర్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ వార్ మొదలైంది. ఇటీవలి కాలంలో శ్రావణిపై అనేక ఆరోపణలు పెల్లువికాయి. సొంత పార్టీ కార్యకర్తలను వేధిస్తూ వైసీపీ వాళ్లను ఆమె ప్రోత్సహిస్తున్నారని కూడా కొందరు అంటున్నారు. 2 నెలల క్రితం గార్లదిన్నె మండలం కనుంపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్ అయితే నేరుగా అనంతపురం పార్టీ జిల్లా కార్యాలయం దగ్గర నిరసన నిర్వహించారు. ఎమ్మెల్యే శ్రావణి తనపై తప్పుడు కేసులు పెట్టించారంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. లోకేష్ అన్న సేవ్ మీ, సింగనమల టీడీపీ కార్యకర్తలను కాపాడండి అంటూ ఆనాడు పార్టీ కార్యాలయ ప్రాంగణం నినాదాలతో హోరెత్తిపోయింది. సొంత పార్టీ వారి మీదే శ్రావణి రౌడీ షీట్ పెట్టించారని కూడా విమర్శలున్నాయి. ఏడాదిన్నరలోనే శ్రావణిపై అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం ఆమె కుటుంబ సభ్యుల పెత్తనం సాగుతోందని, పార్టీలో మరెవ్వరినీ లెక్క చేయటం లేదని చెబుతున్నారు. ప్రతి పనికి ఒక రేటు పెట్టేసి ఆమె కలెక్షన్ క్వీన్ గా మారారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. పైగా 2 మెన్ కమిటీ వైపు నుంచి వస్తోన్న సిఫార్సులను కూడా ఆమె బుట్టదాఖలు చేస్తున్నారని పార్టీలో ప్రత్యర్థి వర్గం వాపోతోంది. మండల కన్వీనర్ల ఎంపికలో అయితే నేతలు బాహాబాహికి దిగటంతో పెద్దలు, పోలీసులు కలిసి వారికి సర్ది చెప్పారు. అప్పుడు కూడా శ్రావణి వర్గమే పైచేయిగా నిలిచిందని చెబుతున్నారు. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకునే శ్రావణి వ్యతిరేక వర్గం ఆమెపై కారాలు మిరియాలు నూరుతోంది. ఆమె వేసే ప్రతి అడుగును గమనిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. అయినా సరే శ్రావణి ధైర్యానికి ఒకే ఒక కారణం ఉంది. అధిష్టానం మద్దతుతో ఆమె టికెట్ సాధించారు. ఇప్పుడు కూడా అమరావతి పెద్దల సమర్థింపు తనకే ఉందని ఆమె విశ్వసిస్తున్నారు. అయినా ప్రత్యర్థులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.